Hello guys, welcome to Talkies Today ఛానల్. ఈరోజు మొగల్ రేకులు సీరియల్ ఫ్రేమ్ ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ నటించిన ది 100 మూవీ ఎలా ఉందో ఈరోజు డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మొగల్ రేకులు టీవీ సీరియల్తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆర్కే నాయుడు అలియాస్ ఆర్కే సాగర్ ఇప్పుడు వెండితెరపై ది 100 సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా నిన్న థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇవాళ చూద్దాం. విక్రాంత్ హీరో కొత్తగా అపాయింట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్. వరుసగా జరుగుతున్న దోపిడీలు, హత్యలకు సంబంధించిన కేసుని ఆయన టేకప్ చేస్తారు. అయితే ఈ నేరాలన్నీ ఒకే విధంగా జరుగుతుండడం ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ ఆర్తి మిషా నారంగ్ హీరోయిన్ ఈ నేరాలకు బాధితురాలుగా మారడంతో ఈ కేసుని హీరో పర్సనల్గా తీసుకుంటాడు. విక్రాంత్ ఈ నేరాల వెనక ఏదో పవర్ఫుల్ శక్తులు ఉన్నట్టుగా ఆయన గ్రహిస్తాడు. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న మధు అలియాస్ విష్ణుప్రియ రాకతో ఇవి మరింత కఠినమైన సిచ్యువేషన్లోకి మారతాయి. అసలు ఈ మధు ఎవరు, ఈ కేసుకి ఆమెకి ఎలాంటి సంబంధం ఉంది, ఈ కేసును పరిష్కరించడంలో విక్రాంత్ ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్కే సాగర్ లీడ్ రోల్లో సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ముఖ్యంగా ఆయన కటౌట్ ఈ సినిమాకి పర్ఫెక్ట్గా సూట్ అయిందనే చెప్పాలి. యాక్షన్ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో అయితే ఆయన ఖచ్చితంగా మెప్పించాడు. ఆయన పాత్రను చాలా ఈజీతో చేసేశారు. హీరోయిన్ మిషా నారంగ్ డీసెంట్గా కనిపించింది. తన పాత్రకు ఆమె చక్కటి న్యాయం చేసింది. విష్ణుప్రియ, ధన్య బాలకృష్ణ తమ పాత్రలు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్లో వీరి పాత్రలు బాగా మెప్పిస్తాయి కూడా. తారక్ పొన్నప్ప పాత్ర కొంతమేరకు ఆకర్షించింది. స్టోరీ లైన్లో మంచి విషయం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ని కొంతమేరకు చాలా బాగా హ్యాండిల్ చేశారు. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ట్విస్టులు కథలను ముందుకు తీసుకెళ్ళడం సక్సెస్ అయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన బీజిఎం డీసెంట్గా ఉంది. మీ పాటలైతే ఒక పాట ప్రేక్షకులను ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. ఇంకా ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. శ్యామ్ కా నాయుడు ఫోటోగ్రఫీ డీసెంట్గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి కొంచెం స్క్రీన్ ప్లే స్లోగా ఉందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, కానీ సెకండ్ హాఫ్లో అయితే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉందన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కథలో ఉండాల్సిన టెన్షన్ను త్వరగా ముగించేయడం, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మైనస్గా అయ్యాయి. క్రిస్పీ నరేషన్ ఉండుంటే కనుక ఈ సినిమా వేరే లెవెల్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిద్దేమో అని ఫీల్ అయితే నాకైతే ఖచ్చితంగా వచ్చింది. కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. సినిమాలో వచ్చే ఒక సాంగ్ హీరో హీరోయిన్ మధ్యలో అనవసరమైన సాంగ్, దాన్ని ఇరికించారన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దీంతో మిస్ప్లేస్ అయ్యిందా ఈ సాంగ్ అనే ఫీల్ అయితే నాకు బాగా అనిపించింది. కొన్ని సీన్స్లో ఎమోషన్ టచ్ ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్లో వాళ్ళు చేసిన విధానం అంతగా మెప్పించలేదు. సినిమాలో క్యాస్టింగ్ కొంచెం జాగ్రత్తగా చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. కొన్ని నెగిటివ్ పాత్రలు చేసిన క్యారెక్టర్స్ అయితే ఇంకొంచెం మంచి యాక్టర్ని క్యాస్టింగ్ చేసుకుంటే బాగుంటుందన్న ఫీల్ అయితే వచ్చింది. చివరిలో మంచి ట్విస్ట్ ఉన్నప్పటికీ ఎక్కడో కొంచెం రొటీన్గా ముగించారేమో అన్న అసంతృప్తి అయితే కలిగింది. ఓవరాల్గా చూస్తే ది 100 చిత్రం క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్, డ్రామా కొంతవరకు ఖచ్చితంగా నాకు కట్టుకుంటుంది. ఆర్కే నాయుడు తన నటన అద్భుతంగా ప్రదర్శించాడు. సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నా, ఊహించగలిగే కథనం, చాలా కొన్ని ప్రెడిక్టబుల్ సీన్స్ ఉన్నాయి. స్లో ప్లేస్, ఎంగేజింగ్గా ఉండకపోవడం, క్రిస్పింగ్ సీన్స్ లేకపోవడం వంటి అంశాలు మైనస్గా కనిపిస్తాయి. కానీ ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ సినిమా నిజంగానే బాగుంది. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళాను నేను ఈ సినిమాకి. ఓవరాల్గా మూవీ అయిపోయే టైంకి నాకు ఈ మూవీ నచ్చింది. ఆర్కే నాయుడు ఫ్యామిలీ ఆడియన్స్లో పిచ్చ క్రేజ్ ఉన్న ఈయన ఈ సినిమాతో ఖచ్చితంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఈ మూవీని కనుక ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.